ములుగు జిల్లా వెంకటాపురం వాజేడు మండలంలో చికెన్ ధరలు కరెంట్ షాక్ కొడుతున్నాయి. ఒక సామాన్య పౌరుడు మాంసం కొనలేని పరిస్థితికి చేరాయి. కేజీ చికెన్ కొనాలంటే దినసరి కూలీ పైకం చెల్లించాల్సిన పరిస్థితులు సగటు కూలీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సిండికేట్లు పెంచిన రేట్లకు కేజీ చికెన్కు బదులుగా అర కేజీ చికెన్ మాత్రమే కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి అంటూ మాంసప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంకటాపురం సరిహద్దుకు ఆనుకొని ఉన్న ఏటూరు నాగరం, చెర్ల, భద్రాచలం, మంగపేట ప్రాంతాల్లో పేపర్ ధర 110 ఉండగా కటింగ్ చేయడానికి, ట్రాన్స్పోర్ట్కి అదనంగా 20 రూపాయలు పెంచి విక్రయాలు జరుపుతుంటే వెంకటాపురం మండలంలో మాత్రం కేజీ 300, స్కిన్లెస్ అయితే 350 అంటూ అవసరమైతే 400 రూపాయలకు ఇష్టానుసారమైన ధరలు పెంచి పేదవాణి జేబులకు చిల్లులు వేస్తున్న పరిస్థితులు దయనీయమంటూ మండలమంతా కోడైకొస్తుంది. ఇంత జరుగుతున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు వీరి విక్రయాలపై కన్నెత్తైనా చూడకపోవటం పలువురిని ఆలోచింపచేస్తున్నాయి. ఇకనైనా ఉన్నత స్థాయి అధికారులు వెంకటాపురం వాజేడు మండలంలో సిండికేట్ వారు సొంతంగా పెట్టుకున్న ధరల విషయంలో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని వారి సొంత రేట్లని నిలిపివేసి తగిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.